నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కె చంద్రశేఖరరావు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో ఉమ్మడి ఏపీలో ఆంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేయాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. తెలంగాణ ప్రజలకు మరొక మారు ప్రత్యేక రాష్ట్ర సాధనను గుర్తు చేస్తూ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి మడమ తిప్పని పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యోగ విద్యార్థి సంఘాలను ఏకం చేయడంలో, యావత్ తెలంగాణ జాగృతం చేయడంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సక్సెస్ సాధించారు. ఆయనలో మాస్ లీడర్ కూడా అప్పుడే బయటకొచ్చారు. ఆ క్షణం నుండే కె చంద్రశేఖరరావు కాస్త కేసీఆర్గా జనబాహుళ్యంలో పాపులారిటీ సాధించారు. కేసీఆర్ సభ అయినా, ఏ సమావేశమైనా తన చురుకైన ఉపన్యాసాలతో ప్రజల్ని ఎంతో ఆకట్టుకోగలిగారు. కేసీఆర్ అలా తన మాటలతో, ఆవేశంతో తెలంగాణ సమాజాన్ని ఊపేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఆవేశపూరిత ప్రసంగాలతో యావత్ తెలంగాణ ప్రజానికానికి ఎంతో చేరువయ్యారు. ప్రత్యేక తెలంగాణ సాధించాక 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న మాస్ జనాలకు ఆరాధ్య నేతగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కేసీఆర్ చేసిన అద్భుత ప్రసంగాలే ఆయన్ను తెలంగాణ కింగ్గా మార్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కేసీఆర్ ఎక్కడ ఉపన్యాసాలు చేసినా మాస్ జనాన్ని ఆకట్టుకోవటానికి తెలంగాణ యాసలో సరదా కథలు, సామెతలు చెబుతూ సభకు హాజరైన వారికి బోర్ కొట్టకుండా కూర్చోబెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనా కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా పర్యటనలు చేయకుండా తన ప్రెస్ మీట్లతో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అయితే ఆయన తర్వాత ఆ తరహా మాస్ ఇమేజ్ ఉన్నది మాత్రం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికే. రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు కూడా ప్రజల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. ఆయన చేసే రాజకీయ విమర్శలు, వేసే సెటైర్లు అందరి చేత ఈలలు కొట్టిస్తాయి. అందుకే ఆయన కూడా మాస్ పల్స్ తెలిసి అందరినీ గెలిచి సీఎం అయ్యారు. ఇక బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత మాస్ లీడర్ ఎవరు అంటే హరీష్ రావు పేరే వినబడుతుంది. ఆయన కూడా తన మేనమామ తరహాలో ప్రజల్ని ఆకర్షించే ఉపన్యాసాలు ఇవ్వగలరని పేరు తెచ్చుకున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి క్లాస్ లీడర్గా రాజకీయాల్లో ముద్రపడింది. ఆయన అమెరికాలో చదువుకొని అక్కడే జాబ్ చేసి తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కేటీఆర్ ప్రస్తుతం క్లాస్ లీడర్ పేరుని పూర్తిగా తొలగించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే తెలంగాణ యాస, పల్లె పదాలు, సామెతలు, పడికట్టు పదాలు అవన్నీ కేసీఆర్కి పట్టుబడినంతగా కేటీఆర్కి కుదరటం లేదని అంటున్నారు. అయినా సరే ఆయన తన స్టైల్ని, మాట తీరును మార్చుకునేందుకు చూస్తున్నారు. తెలంగాణ సమాజంలో మాస్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయితేనే సీఎం పీఠం దక్కుతుందని ఓ లెక్కుంది. దానికి ఉదాహరణగా కేసీఆర్, రేవంత్ రెడ్డి కనబడతారు. అందుకే కేటీఆర్ ఆ రూట్లో తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల తన భాషలో కొంత దూకుడు ప్రదర్శిస్తూ రేవంత్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. దాంతో అవి బూమెరాంగ్ అవుతున్నాయన్న చర్చ ఉంది. ఏది ఏమైనా ఎక్కడైనా మాస్ పల్స్ పట్టుకుంటేనే పీఠాలు కొట్టగలరు. ఆంధ్రప్రదేశ్ అయితే జగన్మోహన్ రెడ్డి మాస్ జనాల్ని బాగా ఆకట్టుకోగలిగారు. అయితే ఆయన భాషలో మాస్ యాస ఎక్కువగా ఉండదు. ఇక చంద్రబాబు కూడా మాస్తో కనెక్ట్ అవుతున్నారు, కానీ దానికి తనదైన మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇక రాజకీయాల్లో మాస్ జనాన్ని ఆకట్టుకున్న వారే సక్సెస్ను సాధిస్తున్నారు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చే పవర్ కేవలం మాస్కు మాత్రమే ఉంటుంది. గ్రామ స్థాయిలో ప్రజలను ఆకట్టుకోగలిగితే ఈజీగా అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు అనేది రాజకీయ నేతల అభిప్రాయం.